Step into Value Zone. Value Zone. Hypermart. Button. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కాకినాడ పార్లమెంటు పరిధిలో పర్యటించిన పవన్ త్వరలో పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 18న నర్సరావుపేట పార్లమెంట్లో భారీ బహిరంగ సభ ఉండనుంది. నేడో రేపో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏపీలో గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇరు పార్టీలు భారీ బహిరంగ సభలు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే జనసేనాని పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా టూర్ కి ప్లాన్ చేశారు. ఈ నెల 18న నర్సరావుపేట పార్లమెంట్లో భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు పవన్ పర్యటన నేపథ్యంలో అక్కడి నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లో 2 చోట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం నర్సరావుపేటలో జరిగే సభకు పవన్ హాజరవుతారు. చివర్లో అనంతపురం జిల్లాలో జరిగే సభలో కూడా జనసేనాని పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎన్నికల హామీలకు విస్తృత ప్రచారం కల్పించడానికి పర్యటనను వినియోగించుకోవాలని ఇరువురు నేతలు భావిస్తున్నారు. పర్యటనల సమయంలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సీట్ల వ్యవహారంపైన ప్రస్తుతం 2 పార్టీల్లోనూ కసరత్తు జరుగుతోంది. సంక్రాంతి వేళ తొలి జాబితా విడుదల చేస్తారని చెప్తున్నారు. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 4 నుంచి 3 రోజుల పాటు కాకినాడలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో విడివిడిగా సమావేశం కానున్నారు. గత వారంలో 3 రోజులు కాకినాడలోనే ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు. కాకినాడ సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు సేనాని. డివిజన్ల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. మొత్తం 50 డివిజన్లలో 22 డివిజన్ల రివ్యూ ముగిసింది. మిగతా డివిజన్లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు.